అతను బర్త్డే క్యాండిల్స్ ఊదుతుండగా ఆమె చివరి శ్వాస తీసుకుంటుంది. డ్రామాలో చూపించే కొరియన్ మగవాళ్ళు నిజ జీవితంలో కూడా అంతే మంచివాళ్ళు అనుకుంటున్నారా? ఈ వ్యక్తి అమాయకపు ముఖానికి ప్రశంసలు అందుకున్నాడు, కానీ నిజ జీవితంలో క్రైమ్ కొరియన్ డ్రామా కన్నా డార్క్. ఆమెకు 15 ఏళ్లు, అతనికి 27 ఏళ్లు. ఒక రిలేషన్షిప్ దాచబడింది, సహాయం కోసం బ్రతిమిలాడింది, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అతని పుట్టినరోజు నాడే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తను ఆ రోజే ఎందుకు చావాలనుకుంది? ఈ రోజు అతను దాచిపెట్టాలనుకున్న రహస్యాలను బయట పెడదాం. అంతకు ముందు వీళ్ళిద్దరూ ఎవరో తెలుసుకోవాలి. మీరు చేసే బెస్ట్ కమెంట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మీరు చూస్తున్నారు ఏజెంట్ ఆర్. ఇప్పుడే కథలో అడుగు పెడదాం. కిమ్ సెరాన్ 2000 సంవత్సరంలో సౌత్ కొరియన్ సియోల్లో జన్మించింది. ఆమెకు 2 చెల్లెలు. వాళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. కిమ్ సెరాన్ కేవలం 9 ఏళ్ల వయసులోనే కొరియన్ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. ఆమె 11 ఏళ్లకే ఒక స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అంటే మన తెలుగు సినిమాలో బేబీ శ్యామ్లి లాగా అన్నమాట. కిమ్ సెరాన్ తన కుటుంబానికి చిన్న వయసు నుంచే ఆర్థికంగా తోడుండేది. ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె ఫేమ్ కూడా పెరిగింది. డ్రామాలు, సినిమాలు చేస్తూ కొరియాలో అత్యంత ప్రియమైన యువ నటురాలుగా నిలిచింది. అంతవరకు అన్నీ బాగానే జరుగుతున్నట్టే కనిపించాయి. కానీ ఆమె 2020లో గోల్డ్ మెడలిస్ట్ అనే ఏజెన్సీతో కాంట్రాక్ట్ సైన్ చేయడంతో ఆమె జీవితం గోల్డెన్ ట్రాప్ లో చిక్కుకుంది. గోల్డ్ మెడలిస్ట్ నిర్వహించి నడిపిస్తున్న కిమ్ సయోన్ మరియు తన సోదరుడే పెద్ద పెద్ద సెలబ్రిటీలను హ్యాండిల్ చేస్తున్న సంస్థ ఇది. ఈ కాంట్రాక్ట్ తో తన పొజిషన్ ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకుంది. కానీ కొంతకాలం తర్వాత బయటపడిన సమాచారం ప్రకారం ఆమెను పక్కన పెట్టారని, సరైన ప్రమోషన్స్ ఇవ్వలేదని, తను అనుకున్న యాక్టింగ్ ట్రైనింగ్ ఆఫర్స్ ఏమీ ఇప్పించలేదని అంటున్నారు. కిమ్ సెరాన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రాత్రి మే 2022లో కిమ్ సెరాన్ వయసు 21 మాత్రమే. పార్టీ చేసిన తర్వాత ఆమె మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుంది. ఆమె కంట్రోల్ తప్పి అటు ఇటు తిప్పి చెట్టుని మరియు ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొట్టింది. దానివల్ల ఏరియా మొత్తం కరెంట్ పోయింది. అందువల్ల స్థానిక వ్యాపారులు పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఘటన తర్వాత అక్కడ ఆగకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ పోలీసులు పట్టుకున్నారు. ఆమెకి బ్లడ్ టెస్ట్ చేయించారు. ఆ రిపోర్ట్స్ లో లిమిట్ కన్నా చాలా ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టు వచ్చింది. ఇంకా సీసీటీవీ ఫుటేజ్ బాగా వైరల్ అయింది. పబ్లిక్ అంతా మండిపడ్డారు. ఇది భారతదేశం లాగా కాదు, ఇక్కడ సెలబ్రిటీస్ అమాయకపు ప్రజలను ఢీ కొట్టి తప్పించుకోగలుగుతారు. కానీ దక్షిణ కొరియాలో రూల్స్ చాలా కఠినంగా ఉంటుంది. కోర్ట్ కిమ్ సెరాన్ కు 20 మిలియన్ వాన్ అంటే ఇండియన్ రూపీస్ లో 12.4 లక్షలు ఫైన్ వేశారు. దీని తర్వాత ఆమె పలు ప్రముఖ డ్రామా రోల్స్ కోల్పోయింది. పబ్లిక్ నుంచి తీవ్రమైన ట్రోల్స్, క్రిటిసిజం ఎదుర్కొంది. కొన్ని రోజుల తర్వాత అపాలజీ లెటర్ రాసి పోస్ట్ చేసింది. అయినా ప్రజలు ఆమె మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆమె కెరియర్ ఒక్క రాత్రితో కూలిపోయింది. ఆమె ఏజెన్సీ గోల్డ్ మెడలిస్ట్ ప్రారంభంలో కొన్ని నష్టాలను కవర్ చేశారు. ఎందుకంటే కిమ్ సెరాన్ ఏజెన్సీ కాంట్రాక్ట్ లో తన మొత్తం రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీదే అని ఉంటుంది. నష్టాలను కవర్ చేసిన కొన్ని రోజులకే సంబంధాన్ని తెంచుకున్నారు. కానీ వాస్తవానికి కాంట్రాక్ట్ పూర్తవడానికి ఇంకా చాలా నెలలే ఉన్నాయి. కిమ్ సెరాన్ తన కార్, ఆస్తి అమ్మేసుకుంది. తన కెరియర్ ఎండ్ కి వచ్చేసరికి జీవించడానికి కాఫీ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేయడం ప్రారంభించింది. 2024 మార్చ్ లో కిమ్ సహయోన్ గోల్డ్ మెడలిస్ట్ ఏజెన్సీ కిమ్ సెరాన్ కు లీగల్ నోటీస్ పంపించారు. అందులో ఆమె 700 మిలియన్ వాన్స్ చెల్లించాలనుంది. అంటే దాదాపు 4.3 కోట్లు. కారణం ఏంటంటే ఆమె చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల నెట్ఫ్లిక్స్ సిరీస్ బ్లడీ ఓన్ మరియు మిగతా ప్రాజెక్టులపై నష్టం. ఆమె పలుమార్లు కిమ్ సహయోన్ ను సంప్రదించింది. కొంత టైం కావాలని బ్రతిమిలాడింది. కానీ ఏజెన్సీలో ఎవ్వరూ తనని పట్టించుకోలేదు. 2024లో కిమ్ సెరాన్ సడన్ గా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఆమె కిమ్ సయోన్ చాలా దగ్గరగా కనిపించారు. ఆ ఫోటోకు ఎటువంటి వివరణ లేదు. కొద్ది నిమిషాల్లోనే ఆమె ఆ ఫోటోలను డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. ప్రపంచం అనుమానించడం మొదలు పెట్టింది. వారిద్దరూ సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారా అని. ఫిబ్రవరి 16, 2025 కిమ్ సహయోన్ బర్త్డే. అప్పుడే షాకింగ్ న్యూస్ వెలువడింది. కిమ్ సెరాన్ సూసైడ్ చేసుకుంది. అందరూ ఒక్క మాటలో షాక్. ఆ రోజే ఎందుకు చూస్ చేసింది? ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తుందా? అప్పుడు దాకా ట్రోల్ చేస్తూ వచ్చిన ప్రజలు అయోమయంలోకి వెళ్ళిపోయారు. కిమ్ సెరాన్ అంత్యక్రియలు జరగడం స్టార్ట్ అయింది. ఆమె అంత్యక్రియలకు సెలబ్రిటీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ చివరిగా ఒక్కసారి చూద్దామని బాధతో వచ్చారు. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రెండవ సినిమా మ్యాన్ ఫ్రమ్ నోవేర్ హీరో రిటైర్ అయి 15 ఏళ్లు అయినప్పటికీ చివరిగా చూడాలని వచ్చి అంత్యక్రియలకు అటెండ్ అయి బాధపడుతూ వెళ్లిపోయారు. కానీ కిమ్ సహయోన్ చివరి దాకా రాలేదు. దీంతో సందేహం స్టార్ట్ అయింది
అనిపించింది కొందరికి. కొన్ని రోజుల తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ యూట్యూబ్ ఛానల్ మరియు ఆమె పిన్ని ఇచ్చిన టెస్టిమోనియల్ ఈ కథనానికి మరింత అగ్ని పోసింది. కిమ్ సెరాన్ 15 ఏళ్ల వయసులో ఉండగా కిమ్ సయోన్ కు 27 ఏళ్ల వయసు. అప్పుడు వారిద్దరి మధ్య సంబంధం మొదలైందని వాళ్ళ పిన్ని చెప్పింది. ఆమెను మోసం చేసి ఉపయోగించి చివరికి వదిలేశారని అన్నారు. ఇంటర్వ్యూ చూశాక ప్రజలు కిమ్ సయోన్ మీద తిరుగుబాటు, ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే అంత్యక్రియలకి కూడా రాలేదని అనుమానించారు. జనాలు పిడోఫైల్ అని పిలవడం మొదలుపెట్టారు. పిడోఫైల్ అంటే పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ కలిగిన వ్యక్తి. కిమ్ సెరాన్ మరణ వార్త విన్న తర్వాత ప్రజలు ఫ్లాష్ లైట్లు ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. గోల్డ్ మెడలిస్ట్ ఏజెన్సీ మరియు కిమ్ సయోన్ వెనుక దాగి ఉన్న చీకటి కోణాన్ని బయట పెట్టడం ప్రారంభించారు. చాలా మంది మహిళలు షాకింగ్ క్లెయిమ్స్ తో ముందుకు వచ్చారు. గోల్డ్ మెడలిస్ట్ ఏజెన్సీ ఒక ఆడిషన్ నిర్వహించారు. అందులో 2 ఫీమేల్ లీడ్ పాత్రలు కావాలని, కానీ ఆ ఆడిషన్ కి దారుణమైన షరతులు పెట్టారు. పాత్ర సెలెక్ట్ అవ్వాలంటే నగ్న సీన్లు చేయాలని, ఒప్పుకొని వాళ్ళని డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తారని చెప్పారు. విచిత్రం ఏంటంటే ఆ ఆడిషన్ స్టూడియోలో జరగలేదు, ఒక పాపులర్ నైట్ క్లబ్ లో జరిగింది. ఆ క్లబ్ మొత్తం ఎక్స్పోజింగ్ డ్రెస్లు ధరించిన మహిళలు కొంతమంది టేబుల్ మీద డాన్సులు చేస్తూ ఉండగా, కొంతమంది బార్ పోల్ మీద వేలాడుతూ డాన్సులు చేస్తున్నారని చెప్పారు. కానీ దీనిలో వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆడిషన్ లో పాల్గొన్న మహిళలు ఎవరిని కూడా క్యాష్ చేయలేదట. అదంతా టైం పాస్ కి చేసిన నాటకం అని తర్వాత వాళ్ళకి తెలిసొచ్చింది. అదే సమయంలో కిమ్ సయోన్ పాత ఇంటర్వ్యూ ఒకటి బయటపడింది. న్యూస్ రిపోర్టర్ మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని అడగ్గా అతను నేను 40 ఏళ్లు అవ్వగానే 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని పొంగిపోతూ నవ్వుతూ చెప్పాడు. ఇది చాలవంటూ కిమ్ సయోన్ పాత సోషల్ మీడియా పోస్ట్ విచిత్రంగా, వియర్డ్ గా, ఇప్పుడు సస్పిషియస్ గా వైరల్ అవుతుంది. గోల్డ్ మెడలిస్ట్ మొదట్లో వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నిరాకరించారు. కానీ తర్వాత ఒప్పుకున్నారు. వారిద్దరి రిలేషన్షిప్ 2019 నుండి 2020 వరకు ఉందని, అప్పటికే ఆమె అడల్ట్ అని చెప్పారు. అలానే ఆమెకి పంపిన 700 మిలియన్ వాన్ లీగల్ డాక్యుమెంట్ సాధారణ ప్రొసీజర్ మాత్రమే అని, కంపెనీని లీగల్ గా రక్షించడానికి పంపామని చెప్పారు. కానీ ఇది నిజంగా ప్రొసీజరా లేక ఒత్తడా? అప్పటికే టాప్ బ్రాండ్స్ దూరం పెట్టడం మొదలు పెట్టింది. ప్రాదా, డింటో ఇంకా లగ్జరీ బ్రాండ్స్ తక్షణమే తమ కొలాబరేషన్ ను రద్దు చేశారు. సైన్ చేసిన కే డ్రామాలు, సినిమాల నుండి తొలగించారు. కొన్ని రిలీజ్లు నిలిపివేశారు. కిమ్ సయోన్ ఇమేజ్ మొత్తం పడిపోవడం మొదలు పెట్టింది. దీంతో యువరాజు ప్రిన్స్ రంగంలోకి దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్న మాటలు ఇవే: బహుశా అందరూ నా వల్లే సఫర్ అవుతున్నారనుకుంటా. ఆమె చనిపోయాక కూడా ప్రశాంతతతో లేదు. నాకు భయం వేసింది, అందుకే ఇది ఒప్పుకోలేదు. నేను ఇలా ఉండే వ్యక్తినే. కిమ్ సెరాన్ ని డిక్రీస్డ్ అని అడ్రస్ చేశాడు, కానీ తన పేరు వాడలేదు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తను అంతా నార్మల్ అవుతుంది అనుకున్నాడు. కానీ చాలా మంది క్రోకోడైల్ టీయర్స్ అంటే ముసలి ఏడుపు అన్నారు. ఎందుకంటే కంటతడి పెడుతూనే తన ముందు ఉన్న స్క్రిప్ట్ పేపర్స్ ని తిప్పుతూ చదువుతున్నాడు. అంటే అది రిహార్సల్లా అనిపించింది. అది నిజాయితీగా ఎవరికి అనిపించలేదు. ప్రజాభిప్రాయం విభజించబడింది. కొంతమంది అతన్ని డిఫెండ్ చేశారు, ఇంకొంతమంది అతను ఒక టాప్ యాక్టర్, ఎలా ఏడవాలి, ఎలా మాట్లాడాలి ఈ సిచ్యువేషన్ లో అన్నది అతనికి బాగా తెలుసు, చాలా బాగా నటించాడని, కానీ ఈసారి ఆ ట్రాప్ లో మేం పడమని అన్నారు. కిమ్ సెరాన్ పిన్ని ఏ మాత్రం వెనుకపడలేదు. ఆమె చెప్పింది కిమ్ సెరాన్ కి జీవితం మీద ప్రేమ ఉంది, ఇండస్ట్రీ రిటర్న్స్ ప్లాన్ కూడా పెట్టుకుందని, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలని ఆశపడిందని చెప్పారు. కానీ ఏజెన్సీ నుంచి కిమ్ సయోన్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఆమె మెంటల్ గా డిస్టర్బ్ అయింది. ఆమె కొంత సమయం అడిగింది, కానీ ఏజెన్సీ మరియు కిమ్ సయోన్ పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఆ నోటీస్ కేవలం ప్రొసీడ్యూర్ ఫార్మాలిటీ అయితే ఎందుకు కిమ్ సయోన్ అండ్ ఏజెన్సీ ఆమెను పట్టించుకోలేదు? కేస్ ఇంకా నడుస్తూనే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: ఇది కేవలం ఆత్మహత్య కాదు, ఇది ఫెయిల్యూర్ ఆఫ్ హ్యుమానిటీ. కిమ్ సో హయూన్ నిజంగా నిస్సహాయుడా, లేక మరోసారి అద్భుతంగా ఏడ్చి అందరినీ మోసం చేశాడా? నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. అంతవరకు డ్రామాలని నమ్మొద్దు, నిజాలని నమ్మండి. ఇక్కడ నేను యూట్యూబ్ లో చూపించలేని క్రైమ్ సీన్స్, ఫోటోస్, వీడియోస్ మా ఒఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ అవుతాయి. మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ ద్వారా అందుతాయి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో పిన్ చేశాం, చూసేయండి. ఏజెంట్ ఆర్ సైనింగ్ ఆఫ్.